The second problem is find the equation of locus of a point which is equidistant from the points a minus 3 comma 2 and b 0 comma 4. ఓకేనా? అంటే ఏమి ఇస్తున్నాడు ఇక్కడ? ఫైండ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద పాయింట్స్ ఏ అండ్ బి అని ఇస్తున్నాడు. సెకండ్ ఎగ్జాంపుల్ మోడల్ అండి. నౌ హియర్ ఏ అండ్ బి, హియర్ ఏ పాయింట్, దిస్ ఈజ్ ఏ పాయింట్, దిస్ ఈజ్ బి పాయింట్. ఏ ఈజ్ minus 3 comma 2, b is 0 comma 4. These are the two given points. Now the point on the locus is equidistant from the given 2 points antunnadu. Let p is any point on the locus. The point p is equidistant from the points a and b. That means pa equal to pb. pa equal to pb. That is the p is the equidistant from the points a and b, and that means p is equidistant from the points a and b means pa equal to pb నే కదండి. జామెట్రికల్ ఈక్వేషన్ అదే కదా, pa equal to pb. So now solution, let p x1 comma y1 be any point in the locus, in the required locus. Okay na. Next, a, the coordinates of a are minus 3 comma 2 and the coordinates of b are 0 comma 4. From the given condition, PA equal to PB. ఓకేనా? మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ జామెట్రికల్ అప్లికేషన్ రాయాలండి. గివెన్ కండిషన్ బట్టి అప్లికేషన్ రాయాలి. ఏంటిది అది? ది పాయింట్ P ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద పాయింట్స్ ఏ అండ్ బి అన్నాడు కాబట్టి, అంటే దట్ మీన్స్ PA ఈక్వల్ టు PB అనే కదండి. అది గివెన్ కండిషన్. PA ఈక్వల్ టు PB. PA అంటే ఏంటి? PA అంటే ది డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ ఏనే కదండి. PB అంటే ది డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ B కదండి. డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ A అంటే నవ్ విల్ యూజ్ ద డిస్టెన్స్ ఫార్ములా. సో రూట్ ఆఫ్ P పాయింట్ అంటే x1 కమా y1. ఇక్కడ x2 కమా y2 అంటే ఏమి యూజ్ చేసుకోవాలి? ఏ పాయింట్ కోఆర్డినేట్స్ని x2 కమా y2 యూజ్ చేసుకోవాలి. అంటే ఏమవుతుంది? రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసుకుందాం. రూట్ ఆఫ్ x1 మైనస్ 3 అంటే x1 plus 3 whole square plus y1 minus 2 whole square. అదేవిధంగా PB, the distance between the points P and B, ఏ ఫార్ములా యూజ్ చేయాలండి? రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. x1 కమా y1 అంటేనే P పాయింట్స్ కోఆర్డినేట్సే. మరి x2 కమా y2 అంటే ఏ కోఆర్డినేట్స్ తీసుకోవాలండి? ఇక్కడ PB అన్నాడు కాబట్టి B పాయింట్స్ని x2 కమా y2గా ట్రీట్ చేసుకోవాలి. అప్పుడు ఏమొస్తుందంటే రూట్ ఆఫ్ x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 4 హోల్ స్క్వేర్. ఓకేనా? మరి స్క్వేర్ రూట్ ఉన్నది ఆన్ బోత్ సైడ్, స్క్వేర్ రూట్ ఉంది కదండి. మరి స్క్వేర్ రూట్ డిలీట్ కావాలంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఆన్ బోత్ సైడ్స్. దెన్ వీ విల్ గెట్ x1 ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 minus 4 whole square. Okay na? Now expand this. Expand చేస్తే ఏమొస్తుందో చూడండి. ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలండి? ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్
ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే x1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 9 ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4y1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 అండి. దిస్ ఈక్వల్ టు x1 మైనస్ 0 అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 8y1 ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంతండి 16. ఓకేనా? ఆన్ బోత్ సైడ్ చూడండి, ఈక్వల్ క్వాంటిటీస్ని ఎలిమినేట్ క్యాన్సిల్ చేయండి. ఇక్కడ x1 స్క్వేర్ ఉన్నది, ఇక్కడ x1 స్క్వేర్ ఉన్నది, y1 స్క్వేర్ ఉన్నది, y1 స్క్వేర్ని క్యాన్సిల్ చేయండి. ఇక RHSలో ఉన్న క్వాంటిటీస్ మొత్తాన్ని ఈ సైడ్ తీసుకొచ్చినట్టయితే సైన్ చేంజ్ అయిపోతాయి అండి, ఇంటర్చేంజ్ అయిపోతాయి. నెగిటివ్ ఉంటే పాజిటివ్, పాజిటివ్ ఉంటే నెగిటివ్ అయిపోతాయి. LHSలో రిమైనింగ్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఇక్కడ 6x1 మైనస్ 4y1, హియర్ 9 ప్లస్ 4 ఎంతండి 13 ప్లస్ 13 మైనస్ 8y1 ఈ సైడ్ వస్తే ఏమవుతుందండి ప్లస్ 8y1 ప్లస్ 16 ఈ సైడ్ వస్తే ఏమవుతుందండి మైనస్ 16 ఈక్వల్ టు 0. నౌ 6x1 హియర్ మైనస్ 4y1 ప్లస్ 8y1 ఎంతండి ప్లస్ 4y1 ప్లస్ 13 మైనస్ 16 మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇక లాస్ట్ స్టెప్ రాయాలి. ఏంటి ఆ లాస్ట్ స్టెప్? లోకస్ ఆఫ్ పి రాయాలి. ది లోకస్ ఆఫ్ పి, లోకస్ ఆఫ్ పి ఈజ్ ఏం రాయాలండి? లోకస్ ఆఫ్ పి అంటే సబ్స్టిట్యూట్ x and y in place of x1 and y1. So that is 6x plus 4y minus 3 equal to 0. Now problem is over. Okay, understood? Write down. Students, let us go to third problem. Third one, find the equation of locus of a point P such that the distance of P from origin, the distance of P from origin, that means OP, is twice the distance of P from the point A1, 2 is twice, that means 2 double into the distance of P from A1, 2 means PA. That means the distance of P from origin means OP is equal to twice అంటే double 2 into distance of P from A, that means PA. Okay na? Now from the given condition, the relation is OP equal to 2 into PA. సపోజ్ థ్రైస్ అన్నాడు అనుకోండి, థ్రైస్ అంటే 3 into PA రాయాలండి. ఓకేనా? రైట్ డౌన్. సొల్యూషన్. లెట్ P ఈక్వల్ టు P ఇస్తున్నాడు కాబట్టి ది కోఆర్డినేట్స్ ఆఫ్ P ఆర్ x1, y1 అండ్ ఆరిజిన్ ఇస్తున్నాడు. వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఆరిజిన్? ఆరిజిన్ కోఆర్డినేట్స్ 0, 0 and what are the coordinates of A? A equal to 1, 2. Okay na? From the given condition, OP equal to 2 into PA. OP means the distance from P, distance of P from origin is twice అంటే double 2 the distance of P from A అంటే that means PA. Now write geometrical equation. OP means OP, what are the coordinates of P? x1, y1. What are the coordinates of origin O? 0, 0. What are the coordinates of A? 1, 2. Now root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square. Now let it be origin, the coordinates of origin be x2, y2. Then we have root of x1 minus x2. x2 అంటే ఏంటండి 0 plus
y1 minus y1 అంటే y1 నేనండి, y1 minus y2. వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే 0, 0, x2, y2 అంటే 0, 0, y2 is 0 ఈక్వల్ టు 2 ఇంటూ PA. P పాయింట్ కోఆర్డినేట్స్ ఏంటండి x1, y1. ఏ పాయింట్ కోఆర్డినేట్స్ ఏంటండి 1, 2. లెట్ ఇట్ బి x2, y2. నౌ వాట్ ఈస్ ద ఫార్ములా of distance? Root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square. That is x1 minus x2 అంటే ఎంత అండి ఇక్కడ 1, x1 minus 1 whole square plus y1 minus 2 whole square. Now squaring on both sides for deleting the square root. Squaring on both sides for deleting the square root. Root cancel అయిపోతుంది కదండి. x1 minus 0 whole square plus x1 minus 0 whole square plus y1 minus 0 whole square equal to 2 square. 2 square అంటే ఎంతండి 4 into x1 minus 1 whole square plus y1 minus 2 whole square. x1 minus 0 అంటే ఎంతండి x1 square plus y1 square equal to 4 into a minus b whole square. Here also a minus b whole square expansion ఇచ్చేస్తే x1 square minus 2x1 plus 1 plus y1 square minus 4y1 plus 4. Now x1 square plus y1 square equal to 4 చేత మల్టిప్లై చేయండి అండి. 4x1 square minus 8x1 plus 8 plus 4 plus 4y1 square minus 4 into 4 16 y1 plus 4 into 4 16. ఓకేనండి, రైట్ డౌన్. y1 స్క్వేర్ ఆటోలో రాద్దాం. ఇక్కడ 4y1 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ అంటే 3y1 స్క్వేర్. నెక్స్ట్ ఇక ఆటోలో రాస్తే నెక్స్ట్ x1 టర్మ్ రావాలి కదండి, మైనస్ 8x1 మైనస్ 16y1. నెక్స్ట్ కాన్స్టెంట్ చూడండి, 4 plus 16 20 equal to 0. Now the last step, the locus of P is, last step ఏం రాయాలండి, write x and y in place of x1 and y1. 3x square plus 3y square minus 8x minus 16y plus 20 equal to 0. Now problem is over. Okay na, understood? Okay, write down. Now let us go to fourth problem. Fourth one is, find the equation of locus of a point which is equidistant from the coordinate axis. From the coordinate axis. Now write the coordinate axis. This is x-axis, this is y-axis, x dash, y dash, this is the origin. Let p x1 comma y1 be any point on the required locus x1 comma y1. Let p x1 comma y1 be any point on the required locus.
ఇక్కడ ఏమి ఇస్తున్నాడో చూడండి, విచ్ ఈజ్ ది పాయింట్ పి ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటున్నాడండి. అంటే ది డిస్టెన్స్ ఫ్రమ్ పి అండ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఎక్స్ యాక్సిస్ and the distance from P to y axis are equal. That means, okay na? Now here let A be any point on x axis, B be any point on y axis. That means A is projection of P, B is projection of P on y axis. Now what are the coordinates of A? x1 comma 0. Now what are the coordinates of B? 0 comma y1. Okay na? Now from the given condition, PA equal to PB. PA means the distance from P to A. PB means the distance from P to B. Okay na? Okay, write down solution. Let P x1 comma y1 be any point on the required locus. Okay, let what are the coordinates of A? A equal to x1 comma 0 and B equal to 0 comma y1. Now from the given condition, PA equal to PB. Now write geometrical application. What is the geometrical application? The distance from P to A. Now the coordinates of P are x1 comma y1 and the coordinates of A are x1 comma 0. Root of x1 minus P and A. Now consider the point P and A. x1 minus x1 whole square plus y1 minus y2 అంటే here y2 అంటే 0 అండి, y1 minus 0 whole square. 0 whole square. PB. Now consider the point P and B. The coordinates of B treat as x2 comma y2. Now root of x1 minus x2 అంటే 0 అండి, x1 minus 0 whole square plus y1 minus y2, here y2 is y1 whole square. Now squaring on both sides for deleting the square root. Squaring on both sides. x1 minus x1 అంటే 0 అండి, 0 square plus y1 minus 0 అంటే ఎంత అండి, y1 square equal to x1 minus 0 అంటే x1 square ప్లస్ y1 minus y1 అంటే క్యాన్సిల్ అయిపోతుంది కదా, 0 square. This implies y1 square equal to x1 square. This implies x1 square minus y1 square equal to 0. y1 square నా సైడ్ తీసుకెళ్తే మైనస్ y1 square అవుతుందండి. Now write the last step. The locus of P is, write x and y in place of x1 and y1, x square minus y square equal to 0. Now the problem is over. Okay na? Write down.